ఎట్లుంటుంది మనసు? తిమ్మిరి పెట్టినట్టుండదు, తిమ్మిరి వెళ్ళదినట్టుంటుంది. నువ్వు ప్రార్థనకు రమ్మన్నా రాడు. ఇవన్నీ చెప్పినా ఎంత ప్రార్థన చేయాలో నువ్వు కన్నీరు. ఈ బాల్య దినములని చేయి పట్టుకొని తీసుకొచ్చి నేర్పుతుంటే వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడానికి దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంది. మనకు తెలుసు కదా. మరి తెలిసింది కూడా ఎందుకు చేయట్లేదు అంటే ఇంటికాడ కాపలా అలాగే పెట్టేవాళ్ళు ఉన్నారు. అది మంచిది కాదు. అందుకనే నీ క్షేమకాలంలో నీతో మాట్లాడుతుంది కానీ నేను వినని నీ వంటివి. ఎందుకనో జాగ్రత్త చేసే మనసు నీలో ఉంది కాబట్టి, దొంగిలించే మనసు నీలో ఉంది కాబట్టి, త్రాగిన మనసు నీలో ఉంది కాబట్టి, అన్యాయం చేసే మనసు నీలో ఉంది కాబట్టి, అక్రమంగా జీవించే మనసు నీలో ఉంది కాబట్టి నేను వినడా, నాకు అవసరం లేదు. నాకేం తెలుసు? నేను వినని నీ వంటివి. మిగతా చదువు. నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుకైపోయింది. అదే బాల్యం నుండి వాడుకైపోయింది. ఇక ఇంత పిల్లలు తీసుకొస్తుంటే బైబిల్ నేర్పాలి, సండే స్కూల్ పిల్లలుగా టీచర్ని పెట్టుకుని నేర్పుకోవాలి. మన పిల్లలకి మన దేవుని గురించి మన దేవుని మాట అభ్యాసము చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకులు కావాలని ప్రార్థన చేయాలి. మంచి మిషనరీలు కావాలని ప్రార్థన చేయాలి. చదివే ఉద్యోగమే పరిచయంలో పాల్గొనడం పొందాలి, సువార్త ప్రకటించాలి. ఎన్ని పనులు చేయాలి. దేవుని స్తోత్రం. చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ చదువుకోవాలి. దేవుడు దీవిస్తాడు. ఇంకా మంచి మార్కులు ఇస్తాడు. ఇంకా నిన్ను కలెక్టింగ్ చేయొచ్చు, ఇంజనీరింగ్ చేయొచ్చు, ఇంకా మంచి పోస్ట్ కావాలని ప్రార్థన చేస్తే నిన్ను అలాగనే దీవిస్తాడు. ప్రభువుకు లోబడి ఉంటే మీరు ప్రార్థన చేయండి. ఆ కోసం మీరే చేయండి. నేను ఇక్కడ ఇంట్లో ఉంటా, చదువుకోవాలా. మేము నిజంగా చదువుతుండాలి మనం అనుకుని వస్తాం. వాడి చెగలో అంతని కావు. ప్రార్థన చేసుకుంటూ మా అమ్మాయి చదువుకున్నాడు. మా అబ్బాయి ఏదో ఎగ్జామ్ ఉందంట. వట్టిదే ఎగ్జామ్ అయిపోయిన సంగతి మోటోగా మీకు తెలియదుగా. ఎగ్జామ్ అని నాటకం ఆడుతున్నా. వాడు చేసే ఎగ్జామే ఉంది. ప్రేమలో ఇలాంటి మనం గ్రహించాలి. ఆత్మీయ బిడ్డలము దేవుని ఆత్మ చేత నింపబడాలి, చురుగ్గా ఉండాలి. లేకపోతే వాడు దాటిపోతే మన వల్ల కాదు. కష్టపడాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు ఉండాలి. అప్పుడు వాడు ఎప్పుడుకో దేవుడు కనికరించి వాడు చెవు పట్టుకొని తీసుకుని వస్తాడు. దేవుని స్తోత్రం. అసలు ముందే చేస్తే బాగుందా పోయిందిగా. తర్వాత చూడండి ఇంకా మరి ఇలాంటి వారి మీదకి నేను ఎన్నో నాకు అవసరం లేదు అనేవాడికి ఏమొస్తుందంట? ఏమొస్తుంది తెలుసండి? ఇర్మియా గ్రంథం అక్కడ 23:19 చూడండి. అక్కడ ఒకసారి